అయ్యా సూర్య ఫోన్ చేశాడయ్యా, ఇదిగోండి అయ్యా మాట్లాడండి. ఫుల్ లవ్. సూర్య వెంటనే అంజయ్ మావికి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే వెళ్ళాడే. త్వరగా వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. ఏంటి విషయం చెప్పు. నువ్వు ముందు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎందుకయ్యా, ఏం జరుగుతుంది? కృష్ణని నిన్ను చంపుతాను, వీలైతే ఆపుకొని ఆ బాబుగారు ఫోన్ చేశాడు. దానికి నేను నా తోటను వదిలేసి వెళ్ళాలా? నీకు నీ నాన్న మీద అంత ప్రేమ గనుక ఉంటే వచ్చి కాపాడరా, చూద్దాం. నేను నీ దగ్గరికి రావట్లేదు, కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? నేను అత్తయ్యకి మాటిచ్చాను. అదే కదా నేను కూడా ఆ రోజు చేసింది. నిన్ను కాపాడితే నేను కన్న కొడుకును కాపాడానని ఊరు వాళ్ళంతా చెడుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అర్థమైందా నీకు? మనం పెద్దింటి వాళ్ళం. ముందు అతిథికి అన్నం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. చూడు సూర్య, నా గురించి నువ్వేం భయపడద్దు. ఆల్ ద బెస్ట్. బాయ్. హలో హలో, నాన్న ప్లీజ్ ఫోన్ తీయండి. సూర్య హలో సూర్య, గుడ్ న్యూస్. మీ నాన్నను లేపేశానురా. ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాలరా. మీ నాన్నకు తలకొరివి కూడా పెట్టకుండా చేస్తాను. నేనే కాల్ చేస్తాను రా. చిన్న కర్మ పెద్ద కర్మ ఇవన్నీ నువ్వే చూసుకోరా. బెటరా నిప్పు. అయ్యా అయ్యా, ఏమైంది బాబు? సూర్య
గురు వద్దు గురు, వదిలేయ్ ఏయ్, గురు. నీ- పెద్దింటి చేతికి మరక పడకూడదన్న. మీరు చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిపి రా రా రైతుల పత్రాలు తెచ్చాను, మీ చేతులతో మీరే ఇవ్వండి. వజ్రముని, లేవండి. తండ్రి కొడుకులు చివరి వరకు శత్రువులుగా ఉన్నారన్న చెడ్డ పేరు మనకొద్దు. నాన్న, చిన్న వయసు నుంచి ఒక్క ముద్ద కూడా మీ చేత్తో తినలేదు. ఇప్పుడు తినాలనుంది. నాన్న, లేవండి నాన్న. నాన్న, నాన్న అన్న మాటకే కళంకం తీసుకొచ్చావు నువ్వు. చిన్నప్పటి నుంచి నా కోసం ఏం చేసావు నువ్వు? ఏదో ఊర్లో ఎవరినో నాన్న అని పిలుస్తూ ఎవరి బట్టలో వేసుకుని, కానీ నా కొడుకు అలా జరగకూడదు. అంటే నీ మనవడికి నువ్వు వాడికి సైకిల్ నేర్పించాలి, ఈత నేర్పించాలి, వాడిని భుజం మీద ఎక్కించుకొని తిప్పాలి, అన్నం పెట్టాలి. కోపమా? నా మీద కోపమా? సరే, నేను ఇంకోసారి నేను వజ్రముని అని పిలవను. నేను ఇంకెప్పుడు ఈయన వజ్రముని అని పిలవను. అయ్యా అయ్యా, మీ కొడుకు మిమ్మల్ని నాన్నని పిల్లలేదని బాధపడ్డారుగా. కళ్ళు తెరవండి అయ్యా. నాన్నని పిలుస్తున్నాడయ్యా. బాబు, ఇంకోసారి నాన్నని పిలు. కళ్ళు తెరవండి అయ్యా. నాన్న, అయ్యా, మమ్మల్ని అందరినీ క్షమించండి అయ్యా. చిన్నగౌడా, మనందరినీ చూసుకున్నవాడు పైనున్నాడు. నిజమేనండి అయ్యా. అతనికి ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో బాగా తెలుసు. ఇప్పుడేంటి, ఆ పత్రాలన్నీ నా కొడుకు మీకు తిరిగి ఇచ్చేశారయ్యా. ఇచ్చేశాడుగా. అందరూ సంతోషంగా ఉండండి. ఏమిటి మల్లన్న గారు, అందరూ ఎక్కడికి బయలుదేరారు? శ్రీరామేశ్వరం. మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఒక పని చేయండి, మీకు చెప్పండి. ఇప్పటికే వయసు అయిపోయింది. ఈ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేస్తాను. ఆ. మీతో పాటు తీసుకువెళ్ళండి. భలే చెప్పారయ్య గారు. వాళ్ళకి పెళ్లి చేసి హనీమూన్కి పంపడానికి బదులు నాతో రామేశ్వరం తీసుకువెళ్ళనా? కరెక్టే కదా అయ్యగారు, మేమే పెద్దింటల్లున్న అడుగుదాం అనుకున్నాము, అది మీరే చెప్పేశారు. నువ్వు ఒక అమ్మాయిని చూసుకో, 2 పెళ్లిళ్ళు చేసేయవచ్చు. ముందు తనని చేసుకోనివ్వు. తను ఎలా ఉన్నాడో చూసి ఆ తర్వాత నేను చేసుకుంటా. అబ్బాబ్బాబ్బా, తను మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. పెద్దింటి కోడలైపోయింది. ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. నాన్న, రా ఒక స్టెప్ వేద్దాం. రే రే రే, మా తరం స్టెప్సే వేరు, మీ తరం స్టెప్స్ వేరు. నువ్వు చెయ్యవయ్యా, నేను చూస్తూ ఉంటాను. నువ్వు స్టెప్ వేస్తే అందులో ఉన్న మధ్యాహ్నం వేరు. రా నాన్న, రా.